భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అదే మనకు కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు, జ్ఞానముక్తి ఏకాంత భవనము, మణి నిర్మితమగు మండపాలు, మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు, ప్రవాలసాలం అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించి మణిద్వీపము, దేవదేవుల నివాసము, అదే మనకు కైవల్యము. చింతామణులు, నవరత్నాలు, నూరామడల వజ్రరాసులు, వసంతవనములు, గరుడ పచ్చలు, మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవిసేనలు, నటనాట్యాలు, సంగీతాలు, ధనకనకాలు, పురుషార్థాలు, మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు, సర్వలోకమే ఈ మణిద్వీపం, సర్వేశ్వరికది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. భువనేశ్వరి సంకల్పమే జనించి మణిద్వీపము, దేవదేవుల నివాసము, అదే మనకు కైవల్యము. మణిగణక చితాభరణాలు, చింతామణి పరమేశ్వరి దాల్చి, సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి, శ్రీచక్రేశ్వరి, మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట. కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించి మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము.